శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు. అలాగే గురువుగారి దృష్టి ఉండడం అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. ధనస్సు రాశి వారికి 4 మే నుంచి 10 మే వరకు గల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే బుధుడు, శుక్రాచార్యుల వారు 4వ స్థానంలో చాలా బాగున్నారు. చాలా వరకు వీరికి పరీక్షలే ఎదురవుతూ ఉన్నాయి. ఏ విధమైన పరీక్షలు ఎదురవుతున్నాయి? స్థిర చరాస్తుల రీత్యా వృద్ధి చేసుకుందామా అంటే ఆటంకాలు వస్తున్నాయి. ఆరోగ్యం వృద్ధి చేసుకుందామా అంటే ఆటంకాలు వస్తున్నాయి. అలాగే ఎవరికైనా ఏదైనా ధన సహాయం కావాలి మనం చేద్దామా అనుకున్నా కూడా ఆటంకాలు వస్తున్నాయి. అంటే ఎదురు మంచి చేసి కూడా వీళ్ళకి మళ్ళీ అవమానాలు, అపనిందలు వచ్చేటట్టుగా ఉంది. వీళ్ళు కృషి చేసుకుంటున్న వాటికి కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి, భార్యాభర్తల మధ్య అనుబంధ రీత్యా కూడా ఎక్కువ ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సంతాన విషయంలో కూడా పూర్తిగా బాధ్యత వహించి ఓర్పు కలిగి ఉండి సంతానాన్ని ఒక తీరుతెన్నుగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే దత్తత తీసుకున్నటువంటి సంతానం విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. మరి బాగున్న అంశాలు ఏంటండి? మాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, విదేశాలకి పయనం రీత్యా బాగుంది. ఇలాంటి వాటన్నిటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఎటువంటి కష్టాలున్నా బాగుంది, పర్వాలేదు, వీటిని మనం అధిగమించగలం అనే విధంగా ఉంది. మరి ఇన్ని రకాల పరీక్షల మధ్య, ఇన్ని రకాలైనటువంటి సులువు మార్గాల మధ్య ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి జీవితం మనకి అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉన్నాయి. ఈ రకమైన పరీక్షల్ని వాటిని పరిష్కరించుకుంటూ వెళ్ళే క్రమంలో చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నారు. అతి త్వరలోనే గురువుగారి యొక్క రాశి మార్పు జరగబోతోంది. అంటే ఇప్పుడు వృద్ధగ్రహం అయిపోయి ఉన్నారు. ఇక తరువాత రాశిలోకి వెళ్ళేటటువంటి క్రమంలో ఇప్పుడు ఒక్కొక్క విషయానికి బీజాలు పడతాయి. ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉన్నారు, ఇప్పుడు కూడా ఓర్పు కలిగే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క విషయంలోనూ మీకు బీజాలు పడుతూ ఉంటాయి. కుటుంబ రీత్యా బాగుంది, మరింత బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఇంకొంచెం మంచి మార్పు వచ్చే విధంగా ఉంటుంది.
అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, అలాగే అపవాదుల విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ఇక ఒక్కొక్క విషయంలోనూ మీకు కొంచెం మార్పు వస్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడనే అతి జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవేల్పుని పూజించుకోండి. అతి త్వరలోనే ఈ వారం అయిపోయినటువంటి 5 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క మార్పు జరుగుతోంది కాబట్టి 100% మీకు మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది పూర్తిగా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక పంచమ స్థానంలో బుధాదిత్య యోగం పడింది, దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుంది. కాబట్టి సంతాన విషయంలో కాస్త సంతృప్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చెప్పిన పరిహారాలు చేసుకుంటూ దైవ ధ్యానంలో ఉండండి. మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మరింత మంచి ఫలితాలు మీకు ఉండబోతున్నాయి అతి త్వరలోనే అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.